నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. నితాంతకాంత దంతకాంత మంతకాంత కాత్మజాం ఆ చింత్య రూప మంతహీన మంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవతం విచింతయామి సంతతం అంటూ ఆది శంకరాచార్యులు అంతటి వారు గణపతిని పంచరత్న స్తోత్రంలో చాలా అద్భుతంగా కీర్తించారు. గణపతి ఈ పేరు చెప్పగానే ఎవరైనా అప్రయత్నంగా చేతులు జోడించి మనచ వాస కర్మన అతన్ని పూజిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, పలు రకాలుగా కొలుస్తూ ఉంటారు. అయితే పురాణ ఇతిహాసాలలో వివిధ గ్రంథాలలో ఎన్నో రకాల పూజా విధానాలు కూడా మనకు చెప్పారు. వాటికి సంబంధించి ప్రేక్షకులు అనేక సందేహాలు మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. కల్పన ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. అద్భుతమైనటువంటి ఉపనిషత్తు గణపత్యథర్వ శీర్ష ఉపనిషత్తు. అథర్వవేదంలో నేటి కాలానికి సంబంధించిన అనేకమైన విజ్ఞాన శాస్త్ర విశేషాలు మాత్రమే ఉంటాయని ఒక ఊహ. అది నిజం. కానీ వినాయకుడి ద్వారా ఎన్నెన్ని కష్టాలని తొలగించుకోవచ్చో ఆ విశేషాలన్నీ స్పష్టంగా చెప్పబడేదంటాం. ప్రాతరథీయాన ఉదయకాలంలో ఈ ఉపనిషత్తుని పారాయణం చేస్తే రాత్రిపూట చేసినటువంటి పాపాలు నశిస్తాయి. అలాగే తెల్లవారుజామున కానీ చేస్తే రాత్రిపోయినట్లుగా, సాయంకాలం కానీ చేస్తే ఈ పొద్దునంతా చేసినటువంటి పాపాలన్నీ తొలగుతాయి. సాయం ప్రాతః అధీయాన పాప అపాపో భవతి. పొద్దున సాయంత్రం కూడా ఈ అథర్వ శీర్షాన్ని పారాయణం చేస్తే ఎంతటి మహాపాపం చేసిన వాడైనా అపాపో భవతి, పాపం లేకుండా అయిపోతాడు అని. ఇంకో విశేషం, నదీ తీరంలో కానీ, దేవాలయంలో కానీ, గోష్ఠం అంటే ఆవులు ఉండేటటువంటి ఆ కొట్టం అంటారే అక్కడ కానీ, యనమండుగురు బ్రాహ్మణోత్తముల్ని చక్కగా సుస్వరంతో ఈ గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తుని పారాయణం చేయగలిగినటువంటి వాళ్ళని పిలుచుకుని అమోఘమైనటువంటి హోమాన్ని లడ్డూలతో కానీ చేసినట్టయితే, ఆయనకి ఇష్టమైనటువంటి మోదకం అంటే ఉండ్రాళ్లతో కానీ చేస్తే ఏం కావాల్సి వస్తే అది ఖచ్చితంగా దొరుకుతుంది అని, లభిస్తుంది అనేది నిస్సంశయం. ఆ ఉపనిషత్తు చాలా గొప్పదైన ఉపనిషత్తు. గణపతయే నమః అని కదా. గమ్ అనే వర్ణం ఎలా ఏర్పడిందో కేవలం అథర్వ శీర్ష ఉపనిషత్తు మాత్రమే చెప్తుంది. గకార పూర్వరూపం, అకారో మధ్యమ రూపం, అనుస్వారస్యాంచ రూపం, బిందురుత్తర రూపం, నాదసంధానం, సంహితా సంధి, సైషా గణేశీ విద్య. దాంట్లో ఉన్న మంత్రం గకార పూర్వరూపం. గకారం అంటే గ కాదు, గకార పొల్లు ఉగ్. అకారో మధ్యమ రూపం, ఉగ్ పక్కన ఆ, మరి రెండు కలవాలిగా, ఉగ్ ఆ. అనుస్వారస్యాంచ రూపం, అనుస్వారం అంటే స్వరాన్ని అనుసరించి ఉండేది అని. ఉగ్ ఆ, ఆ పక్కన సున్నా. ఈ మూటికి సంహితా సంధి అంటే ఉగ్ ఆ అండం కాదు, సంహిత అంటే కలిసిపోవాలి మూడును, అప్పుడు గమ్ అవుతుంది. ఎలా పలకాలి దీన్ని? నాద సంధానం, నాదధ్వనితో దాన్ని పలకాలి. అంటే బొడ్డు నుంచి వచ్చేటటువంటి అమోఘమైన ధ్వని ఏదైతే వాయు రూపంలో వస్తుందో అంత స్పష్టంగా కానీ గమ్ అని పలికితే ఆ నాదధ్వనితో వచ్చేటటువంటి గమ్ అనేది గణపతికి సూచికంగా ఉంటుంది. ఈ మూల మంత్రంలో ఉండేటటువంటి రహస్యాన్ని వివరించే ఒకే ఒక ఉపనిషత్తు, రెండో ఉపనిషత్తు కానిది గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తు.
దాన్ని మోదక శాస్త్రేణ యుజితే 1000 ఉండ్రాళ్లతో చేస్తే ఒక ఫలితం. అలాగే ఇందాక అనుకున్నట్టుగా నదీ తీరంలో దేవాలయంలో చేస్తే ఒక ఫలితం. నిరంతరం చేస్తూ 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 ఉన్నట్లయితే వాగ్మి భవతి, చెప్పలేనిటువంటి అమోఘమైన వాక్ శక్తి వస్తుంది. వాగ్మి అంటే వాగుడుకాయ అని అర్థం కాదు. ఏది అవసరమో దాన్ని స్పష్టంగా అవగాహనతో ఎదుటివాడికి అర్థమయ్యేలా, అర్థమైన దాన్ని గుర్తుంచుకునేలా, ఫలాని వారు చెప్పారని ఎప్పుడూ కూడా అనుకునేలాగా చెప్పగలిగిన తనాన్ని వాగ్మి అంటారు. అట్లాంటి స్థితి వస్తుంది. కాబట్టి మొత్తం మాట్లాడేటటువంటి వాళ్ళందరికీ కూడా, బుద్ధితో ఆలోచించేటటువంటి అందరికీ కూడా గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్ పారాయణం అనేది అమృతంతో సమానమైనటువంటిది అని అర్థం. అంచేత అంత గొప్పదైనది గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తు. మరి ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి శాంతి రాస్తున్నారు. ఏదో లోపల ఉంటుంది భావం, దాన్ని స్పష్టమైన అవగాహనతో చెప్పలేకపోతారు. లోపల ఉంటుంది భావం, ధృతం అంటే వేగంగా మాట్లాడేస్తూ ఉంటారు. లోపల మంచి ఆలోచన ఉంటుంది, అల్పకంఠ, కీచు గొంతుకుతో సన్నగా ఎదుటివాడికి స్పష్టంగా అర్థం కాకుండా మాట్లాడేవాళ్ళు ఉంటారు. అలాగే లోపల ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పబోయి ముందు వెనక వెనక ముందు అలా లాగేస్తూ అదేమిటంటే అని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వచ్చి మొత్తానికి ఎదుటివాడికి ఏమాత్రం అర్థం కాకుండా మాట్లాడతారు. ఈ కంఠానికి సంబంధించిన, బుద్ధికి సంబంధించిన, ఎదుటివారికి భావాన్ని వ్యక్తీకరించవలసినటువంటి సందర్భంలో వచ్చే లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలన్నీ తొలగాలి అంటే వినాయకుని సంపూర్ణమైనటువంటి అనుగ్రహం బుద్ధి మీద ఉండాలి అని అంటే గణపతి శాంతిని చేస్తారు. చక్కగా వినాయకునికి సంబంధించిన పీఠాన్ని ఏర్పాటు చేసి వినాయక విగ్రహాన్ని ఉంచి ఇందాక మనం అనుకున్నటువంటి గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తుని 32 గణపతులు, ద్వి అంటే 2, 30 అంటే 30, 2 ఎక్కువైన 30 అంటే 32 అంటే 32. ఈ గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తుని 32 మార్లు పారాయణ చేస్తారు ఆయన ఎదురుగా కూర్చొని. అప్పుడు గొంతు అరగవలసిన తీరుగా అరగడమే కాకుండా మాట్లాడవలసిన దాన్ని నిదానంగా మాట్లాడడం, అవగాహనతో చెప్పడం, స్పష్టమైన విధానంలో పలుకుతూ ఉండడం, చెప్పేవానికి వినేవానికి సందేహం మరి పుట్టకపోవడం జరుగుతుంది. విఘ్నాలు ఖచ్చితంగా తొలుగుతాయి. విఘ్నం అనేది ఎందుకు వస్తుంది? మనం చెప్పదలిచింది చెప్పనప్పుడు, చెప్పలేనప్పుడు కూడా అవతలి వాడు ఆ పని చేయలేకపోతాడు. చేయలేనప్పుడు పని ఆగిపోతుంది కదా, అదే విఘ్నము అంటే. అంచేత గణపతి శాంతి అనేది ఈ విధంగా చేస్తారు. మూలమంత్రంతో చేసే సందర్భంలో మూలమంత్రంతో చేస్తే మాత్రమే పట్టిస్తుంది అనేది అందరూ గమనించుకోవాల్సినటువంటి అంశం. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. వాసవి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. వినాయకుల సంఖ్య 32. వాళ్ళలో ప్రధానమైనటువంటి వినాయకుల సంఖ్య 16. ఈ 16లో కానీ ఆ 32లో కానీ సత్య గణపతిని ప్రత్యేకంగా ఒకరు లేరు. కాబట్టి సత్య గణపతి వ్రతము అనేది ఎవరో తయారు చేసి దానికి కావాల్సిందంతా మిగిలినటువంటి వినాయకులకి చేసే పూజ అర్చన విధానం అంతా కలిపి ఈ పేరు పెట్టుంటారు తప్ప ఉన్నటువంటి 32 వినాయకుడిలోనూ సత్య గణపతి అనేవాడు లేనే లేడు. ఈ యథార్థాన్ని గమనించాలి. ఈవేళ లోకల్లో వేలం వెర్రి పెరిగిపోయింది. ఈ మాట విన్నప్పుడు ప్రేక్షకులకి బాధ కలగచ్చు. 2 ఖాళీ కుండలు తీసుకొచ్చి అలా పారేటటువంటి నీళ్ళలో వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అక్కడ కూర్చుంటుంది, ఇంకో ఇంటికి పోదని చెప్తే వెర్రిగా కుండలను కొనుక్కుని పడేస్తున్నారు. శ్రీ సూక్తంలో కానీ, అష్టోత్తర శతనామాలు లక్ష్మికి సంబంధించిన వాటిలో కానీ, లక్ష్మీ సహస్రనామాల్లో కానీ, పోనీ లక్ష్మికి సంబంధించిన అర్చనలో కానీ ఎక్కడైనా ఆ లక్ష్మీదేవి అలా చెప్పిందా? ఎందుకు ఆ కుండలు పడేయడం? తొందరగా డబ్బు వచ్చేయాలి మాకంతే, ఏదో విధానం చెప్పండి. అలాగే ఈ వ్రతం కూడా
ఏ వినాయకుళ్ళు 32 ప్రత్యేకంగా చెప్పారో ఆ వినాయకుడిని మాత్రమే ఆ మహానుభావులైన ఋషులు దర్శించి చెప్పారు మనకి. వాళ్ళు దర్శించారు ఆ రూపాల్ని. ఆ దర్శించబడిన రూపాలు మాత్రమే శ్లోకాల రూపంగా వాళ్ళు జాగ్రత్తగా ఆ రూపాన్ని నిబంధించి చెప్తే దానికి అనుగుణంగా శిల్పి చెక్కితే ఆ చెక్కబడ్డ విగ్రహాలే ఆలయాల్లో కనిపిస్తూ ఉంటే వాటికి నిరంతరం అర్చన సాగుతూ ఉంటుంది తప్ప మనకి సరిపోయేటటువంటి విధంగా ఓ గణపతికో పేరు పెట్టేసి చేసేయడం అనేది సరికాదు. నిజానికి లక్ష్ములు కూడా 6 శుద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మీర్, వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఈ 6 లక్ష్ములు ఉంటే ధాన్యం కావాలి కాబట్టి ధాన్యలక్ష్మి, ధనం కావాలి కాబట్టి ధనలక్ష్మి, విజయం కావాలి కాబట్టి విజయలక్ష్మి మనం తయారు చేసుకున్నాం. నిజాన్ని నిజంగా మనం చేసుకున్నటువంటి రోజున హైందవ ధర్మం నిలుస్తుంది. అంతేకాకుండా సంప్రదాయం 10 కాలాల పాటు కొనసాగుతుంది. సత్యగణపతి దగ్గరికి వెళ్ళిపోయి ఈయన దగ్గరికి వెళ్ళినట్టయితే అబద్ధం మాట్లాడకూడదనే ఆలోచన కలుగుతుంది. ఏవేవో చెప్పేస్తారు. 32 వినాయకులలో 32 గణపతి రూపాల్లో సత్యగణపతి లేడు. ఇది నిజం. అంచేత ఎవరో ఒక గణపతి ఈ పేరుతో మనకు కనిపిస్తున్నాడు అని అనుకోవాలంతే. ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చూద్దామండి. లోకేష్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. దేవుడికి మనం స్తోత్రాలు చేస్తాం, స్తుతిస్తాం వాళ్ళ గురించి. అలాగే అష్టోత్తర శతనామాలని 108 నామాలని చదువుతాం. వీలైతే సహస్రనామాలు ఆ దైవం మీద రాయబడి ఉంటే 1000 నామాలని కూడా చదువుతాం. చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పమో లేకపోతే అక్షతలో ఏది మనకి శక్తికి అనుగుణంగా ఉంటుందో, సమయానికి అందుబాటులో ఉంటుందో వాటితో మనం అర్చన చేస్తాం. ఎంత అర్చన చేసినా, ఎంత మూలమంత్రాన్ని మననం చేసినా, ఎంతగా మొత్తం ఆ ఉపనిషత్తుని పారాయణం చేసినా ఫలితం రావాలి అంటే అగ్నిని ఆశ్రయించాల్సిందే. అగ్నిముఖా వై దేవా, దేవతలందరూ కూడా అగ్ని. ఎవరైనా హోమాన్ని చేసి పంపించారా మాకు ఆహుతుల్ని అంటే నేతిని వేసేటటువంటి సందర్భంలో ఆ సమితిని వేస్తూ మంత్రపూర్వకంగా అగ్నిని స్మరిస్తూ పట్టుకెళ్ళవయ్యా అని స్వాహ అంటే ఆయన పిలిచినట్టు అర్థం. సు ఆహా, రావయ్యా నువ్వు పట్టుకెళ్ళు అనే అభిప్రాయంతో అన్ని సంబోధిస్తూ పిలుస్తారో ఆ అగ్నిని దేవతలు అడుగుతారు, ఎవరైనా చేసి పంపించారా మాకు అని. అంచేత ఏ అగ్ని ముఖంగా మనం ఈ మంత్రాన్ని ఇన్ని మార్లు మననం చేసి దాంట్లో ఉండేటటువంటి 10వ వంతు తర్పణం చేయడం, 10వ వంతు హోమం చేయడం విధానాలు ఉన్నాయి. అలా కానీ చేస్తే, హోమాన్ని చేస్తే హోమ ద్రవ్యంగా మనం మామూలు నేతిని, సమితిని, ఇంకా దాంతోపాటు 4-5 వస్తువులు ఉంటాయి. చక్కనైనటువంటి క్షీరాన్నాన్ని, ఎర్రనైనటువంటి కరువలని, ఈ రెంటితో పాటు వినాయకునికి ప్రీతికరమైనటువంటి మారేడు కాయని ఇలా వేసి మామూలు హోమాన్ని చేసినట్టయితే ఆయన సంతృప్తుడై అగ్ని ద్వారా ఈ విషయాన్ని విని చాలా బాగుందని ఆనందపడతాడు. మరి మోదకాలతో, మోదకాలు చేయకపోతే ఆయనకి అసలు ఇంకో పనే లేదు. అసలు మోదకాలేది, మోదకాలు కాక మనం చెప్పుకున్న వస్తువులు అనేకమైన వస్తువులు ఉన్నాయి. వినాయకునికి ప్రీతికరమైనటువంటి వస్తువులు 21 ఉన్నాయి. పత్రాలు కాదు, వస్తువులు కూడా 21 ఉన్నాయి. మోదకాలు కాక మనం ఇవన్నీ చెప్పుకున్నాం. వీటితో కానీ హోమాన్ని చేసినట్టయితే ఆయన పరమ ప్రీతుడై మనకి ఏ వాంఛితం అంటే తీరదగినటువంటి కోరిక అయినట్టయితే వెంటనే తీరుస్తాడు. తీరదగని కోరిక అయినట్టయితే ఇది కాదు అనేటటువంటి విషయాన్ని మన బుద్ధికి అర్థమయ్యేలా చెప్తాడు. సహజంగా అందరూ ఏం చెప్తూ ఉంటారంటే ఏ కోరికైనా తీరిపోతుంది దీంతో. ఏ కోరిక తీరదు, అన్ని కోరికలు తీరవు. తీర్చే పరమేశ్వరుడు ఉన్నాడు. మనం ఏ కోరికని మన స్థాయిలో మనం కోరుకోవడానికి అర్హులమో అది మాత్రమే తీరుస్తాడని. మనం అర్హులమైతే ఆయన ఇచ్చేది ఏమిటండి అనుకుంటాం. మనం కాదు. మనం చదవవలసినటువంటి చదువు అంతా కూడా ఉద్యోగానికి సరిపోయినంతది చదివి ఉన్నప్పటికీ కూడా ఆ వ్రాత పరీక్షలో, మౌఖిక పరీక్షలో నెగ్గకపోతే ఎలా అయితే ఆ ఉద్యోగాన్ని సంపాదించలేమో అలా తగినంత స్థాయిలో మనం ఆ మంత్రాన్ని, జపాన్ని అన్నీ చేసినప్పటికీ కూడా ఈ హోమాన్ని చేయని పక్షంలో
ఆ స్థాయి అనుగ్రహానికి యోగ్యులం పాత్రులం కాం. కాబట్టి ఖచ్చితంగా సంవత్సరానికి ఒక్కమారైనా సరే లక్ష్మీ గణపతి హోమాన్ని చేయించుకోవడం మంచిది. ఇంకో విశేషం ఏంటంటే ఆలయాల్లో అర్చకులు ఉంటారు, వాళ్ళు లక్ష్మీ గణపతి హోమాన్ని చేస్తూ ఉంటారు. అంతమంది బాగా ఉన్నటువంటి సందర్భంలో పురోహితుడిని నిందించడం తప్పు. మహానుభావులు వాళ్ళు ఉన్నారు కాబట్టే మనకు ఆ మంత్రాలంటూ లోకానికి నిలపగలుగుతున్నారు. అంతమందిని ఒక్కసారి కూర్చోబెట్టి మొత్తం చేయండి మంత్రపూర్వకంగా అంతా అనేసరికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు దేవాలయాల్లో కాకుండా ఇళ్లలోనే చేసుకుని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు ఆ మంత్రాన్ని మననం చేసుకోవడం చాలా మంచిది అని అనుభవం మీద గ్రహిస్తున్నటువంటి సత్యం. ఆలయంలో ఉండే అర్చకులు చాలా పని ఒత్తిడి మీద ఉంటారు. పైగా మధ్యలో ఎవరో వీరు పిలుస్తున్నప్పుడు ఈ యాగాన్నో హోమాన్నో ఆపి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. అదే ఇంట్లో ఏంటైతే ఆ ఇబ్బంది, ఆ అభ్యంతరం, ఆ విఘ్నం ఉండదు. కాబట్టి నిరాఘాటంగా మనం చేసుకోగలిగిన అవకాశం ఉంటుంది. సంవత్సరానికి ఒక పర్యాయమైనా లక్ష్మీ గణపతి హోమాన్ని కానీ చేసుకుంటే ఇటు యథార్థమైనటువంటి ధనము లభిస్తూ ఉంటుంది, అటు నిజంగా రావాల్సినటువంటి విఘ్నం కూడా ఆగిపోయి సుఖంగా కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటుంది. చేసుకోవడం చాలా చాలా మంచిది. మరి ఉత్తరం చూద్దామండి. విజయ్ కుమార్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. అమోఘంగా సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. చిత్రం ఏంటంటే మహర్షులు మన పరిస్థితి బాగా తెలిసిన వాళ్ళు. ఋషిర్ దర్శనాత్ కదా, వాళ్ళు మన పరిస్థితిని దర్శించడం ద్వారా తెలుసుకోగలిగిన శక్తిమంతులు కాబట్టే కదా వాళ్ళు ఋషులయ్యారు. దర్శనే, అంటే అరుకారం. ఆ దర్శనాన్ని చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఋషులయ్యారు. కలియుగంలో జనులందరికీ ఖాళీలు ఉండవు. ఆ ఉన్న ఖాళీలో కూడా ఇంకో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అని గమనించి వేదమంత్రాన్ని మననం చేయవయ్యా అంటే ఖాళీ ఉండదు. కాబట్టి ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాలు లేకుండా చదవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి తేలికైనటువంటి స్తోత్రాలకి సంబంధించిన నామాలని మనకి అందించి మహర్షుల ద్వారా ఈ నామాలని రాత్రి పగలు మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు నీకు ఖాళీ ఉంటే అప్పుడు చదువుకోరా అని చెప్పి అట్లాంటి నామాలను కొన్ని ఇచ్చారు. ఒక్కొక్క దైవానికి కొన్ని ప్రత్యేకమైన నామాలు ఉంటాయి. ఆంజనేయునికి అయితే ద్వాదశైతాని నామాని, వినాయకుడికి అయితే షోడశ 16. ఈ 16 నామాలని కానీ నిరంతరం చదువుకుంటూ ఉంటే షట్ దశ, షట్ అంటే 6 ఎక్కువైన దశ 10, 6 10 కలిపితే 16. కాబట్టి ఏ ప్రధానమైన 16 మంది దేవతలు ఉన్నారో ఒక్కొక్క నామం ఒక్కొక్క వినాయకుని యొక్క రూపాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకుని ఆ 16 నామాలని చదువుతూ ఉంటే నిత్యము పూజ చేసిన ఫలితం లభించి తీరుతుంది. తెల్లారుసామనే పాపం ఆ తల్లి 3 గంటలకల్లా వంట చేసుకుని 5 గంటలకల్లా అన్నాన్ని పుచ్చుకుని అలా బయలుదేరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మొత్తానికి జీవితాన్ని నడుపుతోందంటే ఆవిడ నువ్వు కూర్చొని ఇక్కడ శాస్త్రోక్తంగా హోమం చెయ్యి అంటే చేయగలుగుతుందా? వారం రోజుల్లో పాపం ఆ తల్లికి ఒకే ఒక్క రోజు ఖాళీ ఉండి ఆదివారం నాడు, ఆ ఆదివారం నాడు పిల్లలకి కావాల్సిన తిండి బండారాలను చేయడం లేదా ఇతరమైన వస్తువులను సర్దుకోవడం ఏవో చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ మాత్రపు ఖాళీ అయినా దొరుకుతుందా? ఇవన్నీ గమనించినటువంటి మహర్షులు బాగా ఊహించి ఈ 16 నామాలు చదువుకోవే అమ్మాయి, నువ్వు ఎక్కడికి వెళుతున్నా వస్తున్నా వెళ్ళినా అలా ఏం చేసినా ఆలోచిస్తున్నా ఏం చేసినా చదువుకోవాలి. భగవంతుళ్ళు అందరూ ఎంత వెర్రివాళ్ళు అంటే మనం ఏ నిష్ఠ నియమము లేకుండా చేస్తున్నప్పటికీ కూడా ఫలితాన్ని ఇస్తున్నారు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, నిజంగా ఎంత గొప్పవాళ్ళు ఆలోచించి చూడాలి. ఎక్కడైనా ఆచారం అనేది వీళ్ళ పేరులో ఉందా? లేని సందర్భంలో కూడా మనం ఒకసారి చదువుతూ ఉంటే ఫలితాన్ని ఇస్తున్నారంటే దేవతలు ఎంత గొప్పవాళ్ళు.
ఇంకోటి ఓ లలితా సహస్రమో గణేశ సహస్రమో ఇంకోటో తీస్తున్నప్పుడు ఓ 20-30 నామాల వరకు బుర్ర అక్కడే ఉంటుంది. వినాయకుడి మీదో, అమ్మవారి మీదో, రాముల వారి మీదో, ఇంకోళ్ళ మీదో. ఆ 11వ నామం దగ్గర నుంచి ఎటో పెడుతుంది మళ్ళీ 34 దగ్గరికి వస్తుంది. ఆ దైవం మీద దృష్టి లేకపోయినప్పటికీ మనకు ఆ ఫలితాన్ని ఇస్తున్నారంటే దేవతలు ఎంత గొప్పవాళ్ళు. అవునా కాదా చూసుకోవాలి. ఇలాంటి నామాలని గారు చేస్తూ ఉంటే నిత్యము పూజ చేసిన ఫలితం లభించి తీరుతుంది, అనుమానం ఏమాత్రమూ లేదు. ఒక చిన్న సూచన ఏమిటంటే, ఏదో కొన్ని నామాలు చదివేటప్పుడైనా సుముఖాయ నమః అని అనుకుంటూ ఆ వినాయకుని రూపాన్ని తలుచుకుని ఓ పుష్పాన్ని అక్కడ పెడుతున్నట్టుగా కనీసం ఒక్కసారి అనుకోగలిగితే, ఏకదంతాయ నమః అంటూ ఒక పుష్పాన్ని అక్కడ దైవం దగ్గర పెడుతున్నామనేది బుద్ధిలో కళ్ళలో కానీ ఆలోచించుకోగలిగితే, ఇంట్లో చక్కగా స్నానాన్ని చేసి చక్కగా ఇలా బాసిం పెట్టి వేసుకుని పరమేశ్వరుడు ముందు కూర్చుని దైవ మందిరం ముందు బ్రహ్మాండంగా పూజ చేస్తున్న అభిప్రాయంతో కానీ మనం ఒక నామాన్ని చేసినా ఆయన వెంటనే ఫలితాన్ని అందిస్తాడే. అంతటి ఉత్తముడు. ఒక్క మాట చెప్పి ముగిద్దాం. పురాణమే తెలియజేసింది, ఆవుదూడ తప్పిపోయింది వెంటనే ఎక్కడుందా అని చూస్తూ ఉంటే గుళ్ళోకి వెళ్ళింది. అది గిరగిరా తిరుగుతోంది. ఆవు దూడని పట్టుకోవడానికని 3 ప్రదక్షిణాలు చేశాడు యజమాని. వెంటనే 3 ప్రదక్షిణాలు వీడు నాకు చేశాడు అని ఫలితాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. అంతటి ఉత్తముడు మనకి సంబంధించిన దైవం. అంచేత నిత్య పూజని చేసుకోవడానికి ఇంట్లోనే అక్కడే కూర్చుని అక్కడే చేయాలనే నియమం లేదు. అవకాశం లేనటువంటి సందర్భంలో ఇలా కూడా చేసుకోవచ్చు, ఫలితాన్ని ఇస్తాడు. ఓహో ఇది బాగుంది కదా అని అవకాశం ఉన్నప్పుడు కూడా అలా చేస్తే ఫలితాన్ని ఇవ్వడు. ఆయన మళ్ళీ ఆ విషయంలో గట్టివాడే, గమనించుకోగలగాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.